నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు మనం డ్రామా జూనియర్స్ రన్నర్ అప్ హారికతో ఉన్నాము. హాయ్ హారిక. హాయ్, ఎలా ఉన్నావురా? బాగున్నావా? హారిక, నీ సారీ, నీ గెటప్ చాలా బాగుంది. ఏంటి అనిల్ సార్ బర్త్డే స్పెషల్ స్కిట్ చేస్తున్నావా? భాగ్యం గెటప్ కదా? నాకు అర్థమైపోయింది నీ హెయిర్ స్టైల్, నీ గెటప్ చూసి. సో చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. డ్రామా జూనియర్స్ లో ఎంత కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా యువర్ ద రన్నర్ అప్ గా ఉన్నావు నువ్వు. రియల్లీ వండర్ఫుల్ అబౌట్ దట్. సో చెప్పు, ఏంటి ఎలా ఎలా అనిపించింది నీకు రన్నర్ అప్ గా ఉండడం డ్రామా జూనియర్స్ లో? చాలా హ్యాపీగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించిందా? ఓకే. ఏంటి మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? మూవీస్ చేస్తావా, లేకపోతే ఇంకేమన్నా వేరే స్కిట్స్ చేస్తున్నావా, వేరే ప్రోగ్రామ్స్ చేస్తున్నావా, ఏం చేస్తున్నావు? మూవీస్ ఉన్నాయి, 4 మూవీస్. వా, 4 మూవీస్ ఉన్నాయా నీకు? ఓకే. ఆల్రెడీ ఆడిషన్స్ ఇచ్చేసావా? మూవీస్ సెలెక్ట్ అయ్యావా ఆల్రెడీ? ఓకే. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయిరా మూవీస్ మరి? మూవీసా, వెడ్నెస్డే ఒక మూవీ ఉంది షూటింగ్. ఓకే. ఇంకా తర్వాత నెక్స్ట్ హారర్ మూవీ ఒకటి ఉంది, అది ఎప్పుడో తెలీదు. హారర్ మూవీ ఉంది కానీ అది ఎప్పుడో తెలియదు. ఓకే. సో ఏంటి, నా కోసం ఒక డైలాగ్ చెప్తావా? భాగ్యం గెటప్ లో ఉన్నావు కదా నువ్వు, చెప్పు. బా, లవ్ యూ బా. బా, ఈ చీరలో ఎలా ఉన్నాను బా? చాలా బాగున్నావు. ఎవరిని అడుగుతావు? ఎవరు నీకు ఐ మీన్ ఎవరు కంటెస్టెంట్? ఎవరు కంటెస్టెంట్? అనిల్ రావుపూడి. అవునా? ఓకే. సో ఏంటి నెక్స్ట్, లైక్ అంటే ఇప్పుడు స్కిట్ మొదలు పెట్టబోతున్నావు. సో స్కిట్ మొదలు పెట్టే ఈ మధ్యలో అనిల్ గారితో ఏమన్నా మాట్లాడతావా? ముందు అనిల్ గారికి ఏమైనా డైలాగ్స్ ఉంటే ఫస్ట్ అతని దగ్గరికి వెళ్ళి డైలాగ్స్ చెప్పుకొని తర్వాత స్కిట్. అవునా? ఓకే. ఏ క్లాస్ హారిక నువ్వు? 4th క్లాస్. 4th క్లాస్ చదువుతున్నావా? ఓకే. ఏ స్కూల్? న్యూ హారిజన్. న్యూ హారిజన్. ఓకే. సో ఎలా చదువుతావు నువ్వు? క్లాస్ లో ఏ ర్యాంక్ వస్తుంది నీకు? నాకా? నీకు 9th or 10th. 9th or 10th? ఓకే. సో క్లాస్ లో ఒక స్టూడెంట్ వి నువ్వు అందరితో పాటు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత యువర్ మల్టీ టాలెంటెడ్. ఇంత ఈ యాక్టింగ్ ఏమన్నా ప్రత్యేకంగా నేర్చుకున్నావా? ముందు నేను డాన్స్ కి వెళ్ళేదాన్ని. ఓకే. తర్వాత రీల్స్ చూసి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఓ, ఫస్ట్ డాన్స్ చేసేదానివి, తర్వాత రీల్స్ చూసి ఇంట్రెస్ట్ వచ్చిందా? ఓకే. యాక్టింగ్ ఏమైనా నేర్చుకున్నావా స్పెషల్ గా? యాక్టింగ్ ఏమి నేర్చుకోలేదా? ఓకే. నార్మల్ చేసే. అవునా? ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసేదానివి? లైక్ అంటే మొదట నీకు నువ్వు ఇంట్లోకి వచ్చే ముందు, ఆడిషన్ ఇచ్చే ముందు, నువ్వు ఫస్ట్ ఆడిషన్ ఇచ్చినప్పుడు ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసావు ఆడిషన్ లో? ఫస్ట్ ఎన్టీఆర్ డైలాగ్ చెప్పేదాన్ని. ఓకే. తర్వాత సెంటిమెంట్ డైలాగ్ చెప్పేదాన్ని. ఫస్ట్ ఎన్టీఆర్ డైలాగ్ చెప్పేదాన్ని. ఏం డైలాగ్ చెప్పేదాన్ని చెప్పు. ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట, వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రమును మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షంగా గావించి మీ పాశమును సైతం గడ్డిపోచి గానించి ప్రాణవారుల రూపులనే ప్రాణవాయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడే జాతి, మానవ జాతి. నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట ముట్టగట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మా అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత సంస్కారం! నేటి నుంచి దేవుడు దిగుడు నా తమ్ముడు అన్నకించే భావాన్ని కుక్కుటి వేలతో సైతం తగిలించేసడా. మొక్కలు పొందే మొక్కోటి రాతులు, దిక్కులు లేని దిక్పాలకులు, మనుగడ నుంచే పంచభూతములు వేదముగా జై హోన్నరుడని హర్షించేదుగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించదా. స్వర్ణ వలిమయ రత్న కృతమైన ఈ సభా మందిరమున అకుంఠత సేవాదర్శ పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన రామున సరదా సతదా సతత శాస్త్రగా పాప పంకిలమైన కుల మత జాతి కూపములను సమూలంగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? నో డౌట్స్. అయిపోయింది, నా దగ్గర గ్లూకోజ్ అయిపోయిందమ్మా. మంచిగా ఏమైనా తాగుతావా? ఏమొద్దా? వెరీ గుడ్. ఏం తిన్నావురా ఈవినింగ్ స్నాక్స్? ఏం తినలేదా? ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ఎనర్జీ మరి నీకు? బై బర్త్డే ఇలా ఉన్నావా? నైస్. ఏం చేస్తారు మమ్మీ డాడీ? ఏం చేస్తారు? మమ్మీ హౌస్ వైఫ్, డాడీ ఫోటోగ్రాఫర్. ఓకే.
సో మమ్మీ మాత్రం పాపం నిన్ను తిప్పే పనిలో బిజీగా ఉంటూ ఉంటారు అనుకుంటా ఎప్పుడు చూసినా గానీ. ఓకే, సో ఎక్కువ నిన్ను ఇటువైపు రావడానికి నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే నువ్వు ఎవరిని చూసి నేను కూడా ఇలా డ్రామా జూనియర్స్ లో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నావు? నేనా ఫస్ట్ సీజన్ 7 స్కిట్స్ చూసేదాన్ని, దాన్ని చూసి ఇక్కడికి రావాలి. దాన్ని చూసి ఇక్కడ దాకా రావడం జరిగిందా? ఓకే, అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా ఫేవరెట్ కంటెస్టెంట్ హుష్ని అండ్ లాలిత్య. హుష్ని. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత జడ్జెస్ నిన్ను చాలా ఎంకరేజ్ చేయడం నేను చూసాను. సో నిన్ను జడ్జెస్ ఎంకరేజ్ చేయడం చూసాను కానీ, బట్ నువ్వు చాలా ఇష్టపడే జడ్జి ఎవరు? నేనా? అనిల్ రావుపూడి. అనిల్ రావుపూడి సారా? ఎందుకు? నీకు భాగ్యం క్యారెక్టర్ చేస్తున్నావనా? కాదు, మరి అందరికి మస్కా బన్స్ ఇచ్చేవారు. మస్కా బన్స్ ఇచ్చేవారా? మస్కా బన్స్ ఇచ్చినందుకు నీకు ఆయన అంటే ఇష్టమా? అలాగని కాదు, ముందు నుంచి ఇష్టమేనా? ఓకే, సో ఏంటి మళ్ళీ నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు దీని తర్వాత? స్కూల్ కి వెళ్ళడం ఇదంతా రొటీన్ కాకుండా ఫ్యూచర్ అంబిషన్స్ ఏంటి? నేను హీరోయిన్ అవ్వాలి. హీరోయిన్ అవ్వాలా? సో నీకు హీరోయిన్ అవ్వాలని ఉందా? ఓకే, మరి ఇంట్లో మమ్మీ డాడీ ఎంకరేజ్ చేస్తున్నారా నువ్వు హీరోయిన్ అవ్వడానికి? సూపర్, చిన్నప్పటి నుంచి నీకు మంచి గోల్ ఒకటి పెట్టుకున్నావు మరి. సో హీరోయిన్ అవ్వడం అంటే మరి చిన్న విషయం కాదు. యాక్టింగ్ నేర్చుకోవాలి, డాన్స్ నేర్చుకోవాలి, పర్ఫార్మెన్స్ రావాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇండస్ట్రీలో ఉండాలంటే చాలా తెలివిగా ఉండాలి. మరి నీకు అన్ని టాలెంట్స్ ఉన్నాయా? అవునా? ఓకే, సో రియల్లీ వండర్ఫుల్ నానా. అయితే డెఫినెట్ గా నువ్వు చాలా పెద్ద హీరోయిన్ అవుతావు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ముందు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తూ ఉండాలి, ఎన్నో పర్ఫార్మెన్స్ చేస్తూ ఉండాలి, అండ్ నువ్వు అనుకున్నట్లుగానే పెద్ద టాప్ హీరోయిన్ అవ్వాలి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.